తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి లాకర్ను ధ్వంసం చేసి బంగారం నగదును అపహరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలోని 15వ వార్డులో గల ఓ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన చింత రాజ్ కుమార్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రలకు 9 రోజుల క్రితం వెళ్లాడు. ఈ క్రమంలో 9 రోజుల నుంచి ఇంటి తాళం వేసి ఉండడం గమనించిన గుర్తు తెలియని దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఇంటి కిటికీ ఊచలను విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు. పడక గదిలోని లాకర్ను పగలగొట్టి లాకర్లో ఉన్న సుమారు కేజీ బంగారం, కొంత నగదును తస్కరించారు. ఇవాళ ఉదయం ఇంటి ఆవరణను పరిశుభ్రం చేసేందుకు వచ్చిన పని మనిషి మంజుల ఇంటి తాళాలు పగలగొట్టడం చూసి ఆందోళనతో చుట్టుపక్కల వారికి యజమానికి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలను ఆరా తీశారు. భారీ చోరీ జరగడంతో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. బాధిత కుటుంబం కాశీ నుంచి దుబ్బాకకు తిరిగి వస్తేనే ఎంత నగదు, బంగారం చోరీకి గురైందో తెలిసే అవకాశం ఉంది.